ద శూద్రాస్ గ్రంథం మీరు రాసిన తర్వాత దేశవ్యాప్తంగా ఆ గ్రంథం పైన చర్చ జరిగింది. ఇవాళ జంతర్ మంతర్‌లో జరిగిన ఒకానొక ఆందోళన అంటే మీరు ఆ గ్రంథంలో పేర్కొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో నిజంగానే భారతీయ జనతా పార్టీ దానికి మద్దతుగా ఉన్నవారు శూద్రులే ఎక్కువ మంది. వారు నిజంగానే జంతర్ మంతర్‌లో జరిగిన ఆందోళన ఆ శూద్రులు బీజేపీకి పక్కకు జరుగుతున్నారా అనే ఒక చర్చ ప్రారంభమైంది. ఈ ఆర్గ్యుమెంట్‌తో మీరు అంగీకరిస్తారా? అంటే బుచ్చన్న, కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ ఆవిర్భావము మేలో జరిగింది. అది చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగులను కాక్రోచెస్, పారాసైట్స్ అని తర్వాత ఆయన దానికి సవరణ చెప్పినప్పటికీ నార్మల్గా బొద్దింక అనేదాన్ని ఎట్లా చూస్తాం మనం, అది వంటగది సింకులో పుట్టి ఇల్లంతా పాకి ఆహార పదార్థాలను విషమయం చేసే ఒక పాయిజన్ ఇన్సెక్ట్గా చూస్తాం దాన్ని. ఈ కుటుంబాలు హేట్ చేస్తాయి దాన్ని. ఈ కాక్రోచ్ అనేది చాలా గలీజ్ నుంచి పుట్టి గలీజ్ నుంచి పెరిగిన ఒక జీవిగా హేట్ చేస్తాయి. ఆ పదము అన్ఎంప్లాయీకే వాడాడు ఆయన, తర్వాత దాన్ని సవరించి చెప్పాడు అది లాయర్లకని. అయితే అది ఎవరికి ఇమ్మీడియట్గా తగిలింది? ఒకవేళ అభిజిత్ దీప్కే దళిత్ కాకుంటే ఈ దేశ చరిత్రలో దళితు, మాల, మాదిగ కులాల వారిగా వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు తిరిగి ద్వేషించుకున్న దాన్నే తిప్పికొట్టే పద్ధతిలో వాడుకోవడం అనే భాషలో ఎదిగినోడు అభిజిత్ దీప్కే. 30 ఏళ్ళ యువకుడు, అమెరికాలో బోస్టన్లో ఉన్నాడు. ఆయన ఈ కాక్రోచ్ అనే పదాన్ని తలకిందులు చేశాడు ఒక్క దెబ్బకి. ఎట్లాగైతే మాదిగ దండోరా వాళ్ళు మాదిగ అనే పదాన్ని తలకిందులు చేశారు, ఆయన కాక్రోచ్ అనే ద్వేషించుకునే పదజాలాన్ని తలకిందులు చేశారు. ఇది ఇంకో కులంలో, ఈవెన్ బీసీ కులంలో పుట్టినని కూడా అది ఇమ్మీడియట్గా అంత షార్ప్గా తట్టదు. అరే కాక్రోచెస్ అంటున్నాడే మమ్మల్ని అన్ఎంప్లాయీస్ని అని. దళిత పిల్లవాడు కనుక దానికి వెంటనే ఒకవేళ కాక్రోచెస్ అన్ని ఐక్యమైతే ఏమవుతుందని పోస్ట్ పెట్టి, అంటే కులపీడన కోణంలో అది కులపీడన, వర్గపీడన, తర్వాత అన్ఎంప్లాయిడ్ అనే అన్ని వర్గాల మధ్యతరగతుల పీడన దానికి జోడైంది. అది భారతదేశంలో ఉన్న పరిస్థితికి జోడైంది. దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి లక్షలాది మంది ఎవరు ముందు దాన్ని ఫాలోవర్స్గా మారారు? నా దృష్టిలో ముందు దళితులు, ఆదివాసులు, బీసీలు, స్త్రీలు, యువకులు, అమ్మాయిలు, వీళ్ళు దానికి వెంటనే ఫాలోవర్స్గా మారారు. అగ్రకులాల మగపిల్లలు వెనక ముందు ఆలోచిస్తున్న దశ అది. అయితే ఆయన ఇంకొక స్టెప్ ముందుకేసి దాన్ని భారతీయ జనతా పార్టీకి ఒక సెటైర్గా కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టాడు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టగానే మధ్యతరగతి అన్ఎంప్లాయీ యువకులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా దాంట్లో జాయిన్ కావడం మొదలయ్యారు. ఎందుకు మొదలవుతుంది? ఇక్కడే ఇది ఒక్కటే కాదు, దీనికి ముందు తెలంగాణలో బండి సంజయ్ కొడుకు మైనర్ను రేపు చేశాడు అన్న ఘటన తీసుకొని బీజేపీకి వ్యతిరేకంగా మధ్యతరగతి వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారారు. ఏంది, ఒక మంత్రి కొడుకు, ఒక
మైనర్ బాలికను దానికి ఇటు తిప్పి అటు తిప్పి ఎన్ని చెప్పినా కూడా ఇది కేవలం తెలంగాణలో కాదు. ఆ బీజేపీ మినిస్టర్ని వెంటనే సస్పెండ్ చేయకపోవడము, వెంటనే ఆయన మీద ఏ చర్య లేకపోవడము, ధర్మేంద్ర ప్రధాన్ ఆయన నార్మల్గా అటు ఆర్ఎస్ఎస్ కూడా లేలే ఇది చాలా చాలా ప్రమాదకరమైంది, మైనర్ బాలిక రేపు అనేది స్త్రీ సమాజం అందరినీ ద్వేషింపజేస్తుంది, ఏ కులమైనా ఏ వర్గమైనా. కానీ మినిస్టర్ని వాళ్ళు ఏమనలే. ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన కొద్ది రోజులకే రామ్ టెంపుల్ దొంగతనం బయటపడ్డది. ఈ రామ్ టెంపుల్ దొంగతనము మీద ఎస్సీ బీసీలకు దాంతో సంబంధం తక్కువ. ఎస్సీలకు బీసీలకైతే ఎస్టీలకైతే అసలే లేదు, అక్కడికి పోయింది లేదు, వాళ్ళు బంగారం ఇచ్చింది లేదు, వెండి ఇచ్చింది. బీసీలు ఉన్నారు అలా, వాళ్ళు కూడా తీవ్రంగా అట్టయ్యారు. అరే ఇదేంది, దీని మీద ప్రైమ్ మినిస్టర్ ఏమంటలేడు, దీని మీద ఏం చర్య లేదు, ఏదో లోకల్ గవర్నమెంట్కి వదిలిపెట్టారు. రామ్ టెంపుల్ కట్టి ఈయన మోహన్ భగవత్ ఇద్దరు పోయి దాన్ని నార్మల్గా టెంపుల్ ప్రీస్ట్ వర్గానికి వదిలిపెడతారు. టెంపుల్ వ్యవహారం అంటే బ్రాహ్మణ ప్రీస్టులు ఏదో సన్యాసులు ఋషులు అక్కడ జమాయి చేసుకోవాల్సింది అది. కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ఆయన వేసిన కమిటీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ఆయన వైశ్య కుటుంబానికి చెందిన అతను. ఇంత జరిగితే టెంపుల్ బంగారం 11 క్వింటాల ఎండి, 12 కిలోల బంగారము, 100 కోట్లు, అది గిఫ్ట్లు ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పోతున్నదంటే పట్టించుకోకుంటుంటే మధ్యతరగతి అప్పుడు హర్ట్ అయింది. దానికి తోడు ఇది కలిసి వచ్చింది. అభిజిత్ ఒక టైంలో అది వేశాడు కనుక ఆ మిలియన్ల యూత్, అంటే బీజేపీకి 12 మిలియన్లు ఉంటే యాక్సెప్టెన్స్లో, కాంగ్రెస్కు 16 మిలియన్లు ఉంది. కానీ ఈయన 12-13 రోజులలో 22-23 మిలియన్లకు పోయాడు యాక్సెప్టెన్స్. ఇమ్మీడియట్గా పోయాడు. ఎందుకు పోయాడు? ఈ యూత్ అంతా, ఈవెన్ మధ్యతరగతి స్త్రీలు, అగ్రకుల స్త్రీలు కాదు దేశం ఎటో పోతున్నది. అంతకుముందు వీళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి దాన్ని ఓడిస్తామని చెప్పారు. కానీ ఎప్పుడైతే కార్గిల్ మొదలైందో పాకిస్తానుడు మొత్తం ముస్లిం దేశాలను తన వైపు తిప్పుకొని, చైనాను తన వైపు పెట్టుకొని, అమెరికాను తన వైపు పెట్టుకొని యుద్ధం విడ్రా చేసే పరిస్థితి వాడు తెచ్చాడు. అంటే కాంగ్రెస్ ఉండంగా మేము హీరోయిలమని పవర్ బయట నుంచి అన్నోళ్ళు ఆ యుద్ధంలో హీరోయిజం చూపెట్టగలగలే. ఇందిరాగాంధీ చూపెట్టిన హీరోయిజం, లేదా లాల్ బహదూర్ శాస్త్రి చేసిన యుద్ధం, అది ఏం రాలే, విడ్రా చేసుకొని వచ్చేసారు. ఇవన్నీ గత కొంతకాలంగా ఓహో ఇది కేవలము బడ్జెట్ మనీని అంబానీ ఆదానీ వాళ్ళ మిత్ర బృందాలకు పెద్ద ధనవంతులకు మార్చి విద్యా వ్యవస్థల్ని కంప్లీట్గా విద్యా వ్యవస్థలు ఏమైంది? గత 12 ఏళ్లలో మొదటి 5 ఏళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉద్యోగాల్లోకి రాలే. వైస్ ఛాన్సలర్లు కూడా పాతోళ్ళు కొనసాగారు, ఎట్లాగైతే గవర్నర్లు పదవులు అయ్యేంత వరకు కొనసాగించారు. కానీ 2019 ఎన్నికల తర్వాత క్రమంగా మొత్తం కేంద్ర విద్యా సంస్థలన్నీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్న వాళ్ళ చేత ఆక్రమింపజేశారు. చేసి ఏం చేశారు? 21వ శతాబ్దంలో ఈ జెన్జీ అంటే చాలామందికి తెలియదు ఇది ఏంటిది అని. జెన్జీ అంటున్నారు. జెన్జీ అంటే ఏంది అంటే అమెరికా నుంచి వచ్చింది. ఇది 1997-2012 మధ్య పుట్టిన న్యూ జనరేషన్ యువత. ఇది 21వ శతాబ్దపు యువత. ఈ యువత సెల్ ఫోన్లతో సహా పుట్టి ఇది పాత ఆలోచనలకు అనుకూలంగా బతకగలిగే యువత కాదు. అంటే 97 ఏళ్ళకు ముందు పుట్టిన వాళ్ళు ఇప్పుడు 30 ఏళ్ళు దాటి ఉన్నారు. అభిజిత్ కంటే కొద్దిగా పెద్దోళ్ళు వాళ్ళు. అభిజిత్ నుంచి కిందికి ఉన్న వాళ్ళంతా జెన్జీనే.
ఈ జంజీ అనే దానికి అభిజిత్తు భారతీయ సంస్కృతిలో దళిత దృక్పథం నుండి మేమంతా కాక్రోచులమే, మేమంతా కాక్రోచులమే, నువ్వు పారాసైట్ అంటున్నాం కదా, మేము లేజీలమే, కానీ 24 గంటలు పనిచేస్తాం. బ్రాకెట్లో రాశాడు ఆయన మేనిఫెస్టోలో, మేము లేజీనే అని ఆయన పిలుపునిచ్చాడు. మన మేనిఫెస్టో ఏంది? మొత్తం డెమోక్రసీని కాపాడాలి, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టాన్ని మొత్తం రిఫార్మ్ చేయాలి, మనము సోషల్ మీడియాలో నిద్రపోకుండా పనిచేయాలి, మనం లేజీ కదా, మనం నిద్రపోకుండా పనిచేయాలి, ఎలక్షన్ కమిషన్ను మానిటర్ చేయాలి, దాన్ని రిఫార్మ్ చేయాలి, డెమోక్రసీని కాపాడాలి, ప్రజాస్వామ్యము అంబేద్కర్ తన సింబలు, కాన్స్టిట్యూషన్ తన సింబలు, డెమోక్రసీ తన వ్యవస్థ, వీటిని పెట్టి ఒక మేనిఫెస్టో డిక్లేర్ చేశారు. దానికి బీజేపీలో ఉన్నోళ్ళు కూడా ఓటేశారు. ఆ మేనిఫెస్టోకు బీజేపీలో ఉన్న సపోర్టర్స్ ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాసులు, అగ్రకులాలలో 90% బ్రాహ్మణ్, బనియా, కాయస్థ, కత్రీలు. కానీ నీకు దేశం మొత్తం మీద మొన్న ప్రొటెస్ట్కి వచ్చిన అమ్మాయిలలో శర్మలు, బ్రాహ్మణ అమ్మాయిలు, హైదరాబాదులో కేటీఆర్ మీటింగ్లో టీషర్ట్ వేసుకొని ప్యాంట్ మీద ఇన్షర్ట్ వేసుకొని మా తల్లిదండ్రులు బీజేపీ ఓటర్లే కానీ నేను దాన్ని లెక్కే చెయ్య అని ప్రకటించిన అమ్మాయి ఉంది. ఆ ఫోటో చూడు నువ్వు. ఆమె చాలా హై కాస్ట్ నుంచి, వాళ్ళ హై క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి. ఎందుకు అట్లా మాట్లాడింది? విద్యా వ్యవస్థను వీళ్ళు ఎట్లా నడుపుతున్నారో వాళ్ళకి అర్థమైంది. వీళ్ళు ఏం చేశారు? కాన్వకేషన్స్ జరిగినప్పుడు యూనివర్సిటీలలో అమ్మాయిలు చీరలు కట్టుకోవాలి, గాజులు పెట్టుకోవాలి. ప్రకటన ఇది ఢిల్లీ యూనివర్సిటీ స్మృతి ఇరానీ ఉండంగా నుంచి ప్లాన్ చేశారు. అబ్బాయిలు దోతులు కట్టుకోవాలి, లాల్చీలు వేసుకొని పంచెలు వేసుకొని వచ్చి కాన్వకేషన్. అంతకుముందు కాన్వకేషన్ అంటే ఏంది? క్యాప్, ఒక పెద్ద ఇది, తర్వాత కోటు, లేదా తెల్ల షర్ట్స్, తెల్ల ప్యాంట్లు, ఇన్షర్టు, షూస్, ఇవి ఉండేది. ఇవి వద్దన్నారు. కానీ జంతర్ మంతర్లో చూసిన తర్వాత ఆర్ఎస్ఎస్ దిమ్మ తిరిగిపోయి ఉండాలి. వీళ్ళు చెప్పింది ఒకటి, పిల్లలు ఆలోచిస్తున్న దానికి అపోజిట్, క్వైట్ ఆపోజిట్. వీళ్ళు త్రేతాయుగ సంస్కృతిని పరంపర అన్నారు. రాముని కాలం నాటిది తెచ్చిపెట్టాలి, ఆడవాళ్ళు గాజులే వేసుకోవాలి, చీరలే కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, మగవాళ్ళు అయితే బొట్టు పెట్టుకోవాలి, వెనక జుట్టు ఉండాలి. ఇది తల్లిదండ్రులు చెప్పినట్టే వినవాలని మోహన్ భగవత్ నిన్న కూడా చెప్తున్నాడు. తల్లిదండ్రులు కానీ ఆయన చెప్పినట్టు ఆయన తల్లిదండ్రులు ఆర్ఎస్ఎస్లో పోయి పెళ్లి చేసుకోకుండా ఉండవన్నారు ఆయన్ని. ఆయన పిల్లలు ఎక్కువ కనాలి అంటున్నాడు. నీకేమో పెళ్లి లేదు, పిల్లలు కనాలంటావు. తల్లిదండ్రులు చెప్పినట్టు నేను విన్నానంటావు. నువ్వు విన్నా అంటే ఆర్ఎస్ఎస్లో తిరిగే నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయి నరేంద్ర మోడీ తల్లిదండ్రులను చూడనే లేదు కదా, నువ్వు చూడనే లేదు కదా. ఏ తల్లిదండ్రులు దీన్ని ఇష్టపడతారు? నువ్వు నేను విన్నా అని చెప్తున్నాడు. ఈ జనానికి అర్థమవుతుంది, అరే ఆర్ఎస్ఎస్ అసలు దానికి రిజిస్ట్రేషనే లేదు, చట్టబద్ధంగా పనిచేయట్లేదు, 100 ఏళ్ళు ఇట్లా పనిచేస్తుంది. పెద్ద పెద్ద 7 స్టార్ హోటల్స్ను మించిన ఆఫీసులు ఉన్నాయి, అకౌంట్ లేదు బ్యాంకులో. ఈ సంస్థ దేశాన్ని నడిపితే ప్రజాస్వామ్యం ఎట్లా వస్తుందని కాలేజీ పిల్లలకు, వీళ్ళు ఇంటికి పోయి కూర్చున్న పిల్లలకు కూడా ఇది అర్థమవుతలేదు. ఇది ఇన్ని కలిసి వచ్చినాయి. ఖర్గే వేసిన ప్రశ్న ఏది, ప్రియాంక ఖర్గే వేసిన ప్రశ్న ఉందే, అది మొత్తం ఆర్ఎస్ఎస్ను కుదిపేసింది. అంతకుముందు చిదంబరం అడగలే, మన్మోహన్ సింగ్ అడగలే, ఇందిరాగాంధీ అడగలే, నెహ్రూ అడగలే మీరు రిజిస్టర్ చేసుకోండి అని. ఈ స్థితిలో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టి అది ఒక పెద్ద ఎజెండాని ఏం పెట్టిందంటే, ఎన్నికల రంగమే కాదు, విద్యారంగము పూర్తిగా ధ్వంసమైంది. పేపర్ లీకులు ఎట్లా అవుతున్నాయి అనేది ఇప్పుడు అధ్యయనం ఉంది. పేపర్ లీకులు అంతకుముందు రాష్ట్రాలలో జరుగుతున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న
ఐఐటీలు, ఐఐఎంలు, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీసు, వాటికి జరిగే ఎంట్రన్స్లు కేంద్రీకృత ఎంట్రన్స్లు లేవు. కాంగ్రెస్ వచ్చినప్పటికీ నుంచి కొంత మొదలైంది. కానీ వీళ్ళు ఏం చేశారు, మొత్తం ఇంజనీరింగ్ను ఢిల్లీ గవర్నమెంటే ఎంట్రన్స్ కండక్ట్ చేస్తుంది, ఎగ్జామినేషన్. అయితే అదేమవుతుంది, లీక్ యాక్సిడెంటల్గా కావచ్చు, లీక్ ప్లాన్ ప్రకారం కావచ్చు, పైనుంచి కిందికి నెట్వర్క్ ఉండొచ్చు. రాష్ట్రంలోనూ ఒక యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తే లీక్ అయితే అది అక్కడికి ఉంటుంది, ఆ రాష్ట్రానికి సమస్య అవుతుంది. ఆ ఎడ్యుకేషన్, లోకల్ ఎడ్యుకేషన్ మినిస్టరు, కేంద్రం అంతా కదలాల్సిన పని లేదు దానికి. కానీ నువ్వు ఎప్పుడైతే జీని సెంట్రలైజ్ చేసావు, యూజీసీని చేతిలో పట్టుకొని, ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఒక సంస్థను పెట్టి దాన్ని సెమీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసావు. తర్వాత ఈ లోపల కోచింగ్ సెంటర్లు, మొత్తం ఇండస్ట్రీ నెట్వర్క్ అనుబంధ కోచింగ్ సెంటర్లు వచ్చినాయి. ఈ ఇండస్ట్రీ నెట్వర్క్ అనుబంధ కోచింగ్ సెంటర్లతో పాటు అంబానీ, ఆదానీ, వేదాంత, కిర్లోస్కర్, గోయంకలు, వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతున్నారు. వాటన్నిటికీ ఎగ్జామినేషన్కి అడ్మిషన్ సోర్స్. దాంట్లో అడ్మిషన్ కావాలన్నా ఎగ్జామినేషన్లో పిల్లలు మార్కులు సంపాదించాలి. సో ఆ నెట్వర్కే పేపర్ లీక్ స్ట్రక్చర్ను కూడా తయారు చేసుకుంటుంది. పైసలు ఇచ్చుడు, ఎగ్జామినేషన్ సెంటర్లు, పేపర్ లీక్ చేయించుకునుడు, బాగా ధనవంతులైన పిల్లలు ఇంటి దగ్గరనే వాటిని నింపుకొని పోయి అక్కడ టిక్కులు పెట్టుడే కదా ఎంట్రన్స్ అంటే, నంబర్లను టిక్కులు పెట్టుడే, రాసుడు లేదు కనుక దాన్ని కొంతమంది పట్టుకొని నంబర్లు పట్టుకొని పోతారు. కొంతమంది యాక్చువల్గా ఎగ్జామినేషన్ సెంటర్ను కరప్ట్ చేసి అక్కడున్న చీఫ్ సూపరింటెండెంట్కు డబ్బులు ఇచ్చి ఇంటికాడ తయారు చేసుకున్న పేపర్ తీసుకొని పోయి అక్కడ ఎక్కించి వస్తారు. ఇది తయారు చేశారు. ఇది పైనుంచి కిందికి నడుస్తుంది. బీజేపీ వచ్చిన తర్వాత చాలా స్ట్రక్చరల్గా నడుస్తుంది ఇది ఇంతకుముందు జరిగింది. కానీ సరే, ధర్మేంద్ర ప్రధాన్ ఒకప్పుడు చాలా డిసిప్లిన్డ్ మినిస్టరు, తర్వాత గౌరవం ఉన్న మినిస్టరు, బ్యాక్వర్డ్ క్లాస్ అతను, ఒరిస్సా అతను, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన చేతిలో ఇదేమీ లేదు. ఈ నెట్వర్క్ బయట పెట్టుబడిదారులు ఉన్నారు, కింద ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ ఉంది. ఆయన ఆర్ఎస్ఎస్ మనిషే. ఆర్ఎస్ఎస్ సంఘం నుంచి వచ్చిన వాళ్ళనే ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెడుతున్నారు వాళ్ళు. కొద్ది రోజులు స్మృతి ఇరానీ పెట్టారు, ఆమె అల్ల నుంచి వచ్చింది కాదు, ఆమె బాగా నడపలేదని ప్రకాష్ జావేడ్కర్ని పెట్టారు. ఆయన కూడా కోర్ ఆర్ఎస్ఎస్ మనిషి కాదు. ఇప్పుడు ఈయన కోర్ ఆర్ఎస్ఎస్ మనిషి. ఇప్పుడు తీసుకొచ్చిన జోషి కూడా కోర్ ఆర్ఎస్ఎస్ మనిషి. వీళ్ళని పెట్టి ఎందుకు నడుపుతున్నారు? మురళీ మనోహర్ జోషి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే వాజ్పేయి పీరియడ్లో. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా మొత్తం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మార్చాలనేది కదా వాళ్ళ ఆలోచన. యూనివర్సిటీల ద్వారా దేశాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనేది. ఇది కేవలము జనరల్గా ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీకి పోయిండు, ఆయన రేపు కేంద్రంలో మంత్రి అయితే ఎడ్యుకేషన్ ఇవ్వరు. ఏదో ఒకటి మామూలుగా బయట నడిపేది కల్చర్తో సంబంధం లేని ఇస్తారు. ఏదో నువ్వు ఒక ఇండస్ట్రీలకో లేకపోతే గన్నులకో గిన్నులకో లేదా మైన్స్కో ఏదో అసిస్టెంట్ మినిస్టర్ కావచ్చు. కానీ ఇది కల్చర్ కదా, ఇది మొత్తం వ్యవస్థను, విద్యారంగాన్ని షేప్ చేసుకోవాలి. వాళ్ళ రిక్రూట్మెంట్లు ఇక్కడే ఉంటాయి. వైస్ ఛాన్సలర్ని వాళ్ళని పెట్టుకోవాలి. వాళ్ళ ద్వారా వాళ్ళ మనుషుల్ని, లెక్చరర్లను, రీడర్లను, ప్రొఫెసర్లను తయారు చేసుకోవాలి. చేశారు. గత 10 ఏళ్లలో, సెకండ్ 7 ఏళ్లలో కంప్లీట్గా మార్చేసుకున్నారు. వాళ్ళ వైస్ ఛాన్సలర్లు, వాళ్ళ శాఖల నుంచి వచ్చిన వాళ్ళకి లెక్చరర్ జాబులు, చాలామందికి పాఠాలు చెప్పరాని వాళ్ళకి కూడా లెక్చరర్ జాబులు. సిలబస్లో మార్పులు వచ్చినాయి. సిలబస్లో వాళ్ళ అంటే సనాతన ధర్మ సిలబస్ పెట్టుకున్నారు కదా. సంస్కృత్
నుంచి వచ్చిన టెక్స్ట్లలో సైన్స్ ఉన్నదని, తర్వాత హిస్టరీ ఉన్నదని ఇవన్నీ పెట్టుకున్నారు కదా, క్రమంగా పెట్టుకుంటూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, శ్రమ గౌరవ పాఠాలు చెప్పకుండా స్కూళ్ళల్లో దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కింద నుంచి డెవలప్ చేయలేవు. నాగలు దున్నేదాని మీద ఒక పాఠం, కుండలు చేసేదాని మీద ఒక పుస్తకం కూడా రాసిన. అది కాంగ్రెస్లో ఉండగా బ్రాహ్మణ మేధావులు పెట్టనీయలేదు, లెఫ్ట్ మేధావులు ఆ పుస్తకాన్ని అంగీకరించలేదు. వీళ్ళైతే టోటల్గా వ్యతిరేకమే, శ్రమ గౌరవానికి వ్యతిరేకమే కదా. సో అది లేదు. పై ఇంజనీరింగు విదేశీ ప్రభావం మన యూనివర్సిటీల మీద ఉండొద్దు, రామాయణ మహాభారతం వేదాల ఇది ఉండాలి అని. కానీ పిల్లల పరిస్థితి ఏంది? యూనివర్సల్ జ్ఞానం లేకుండా నువ్వు ఇంజనీరింగ్ చదివినా నువ్వేం చేయలేవు అనేది పిల్లల బాధ. సార్ ఇక్కడ మనం భారతదేశ రాజకీయాలను, భారతదేశ ప్రజల చైతన్యాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ వీళ్ళు తక్కువ అంచనా వేశారా ఏమిటి అనేది? కమ్యూనిస్ట్ పార్టీలేమో అసలు అంచనానే వేయలే. ఓకే, వాళ్ళు ఎప్పుడు సోవియట్ యూనియన్లో ఏం జరిగింది, చైనాలో ఏం జరిగింది, వర్గము ఏం జరుగుతుంది అని మొత్తం బెంగాల్లో 32 ఏళ్లలో వాళ్ళు మునిగేటట్టు, రాష్ట్రం మునిగేటట్టు, పార్టీలు చచ్చిపోయేటట్టు ముందు చేశారు. తర్వాత కేరళలో కూడా అదే చేశారు, త్రిపురలో కూడా అదే చేశారు, మావోయిస్టుల అడవులలో ఉండి అదే చేశారు. వీళ్ళు ఒక రిజిస్టర్ లేని ఆర్గనైజేషన్, వరల్డ్ పెద్ద ఆర్గనైజేషన్ అని, ప్రపంచం 21వ శతాబ్దంలో ఉన్నదని ఆలోచించకుండా, యువత చేతిలో సెల్ ఫోను మనం కనిపెట్టింది కాదు, ట్రావెల్కు విమానం మనం కనిపెట్టింది కాదు, వైట్ బ్రదర్స్ రైతులుగా ఉండి కనిపెట్టింది. కానీ వీళ్ళు పుష్పక విమానం మనమే కనిపెట్టినామని వీళ్ళకి చెప్తున్నారు. పిల్లలు నమ్మతలేరు. పుష్పక విమానాలు మనం కనిపెట్టినాం, రామాయణంలో పుష్పక విమానాలు ఉన్నాయంటే పిల్లలు సెల్ ఫోన్ మీద చూస్తున్నారు కదా, ఇది వైట్ బ్రదర్స్ అమెరికాలో కనిపెట్టారని. టెలిఫోన్ మనం కనిపెట్టింది కాదు, ఏ టెక్నాలజీ మనం కనిపెట్టింది కాదు, ఇక్కడ మనం అన్నీ తయారు చేస్తున్నామని మోడీ చెప్తున్నాడు. దేని మీద చూసినా చైనా, మేడ్ ఇన్ చైనా ఉంటుంది ఈ పిల్లలు. తర్వాత మీరు సాంప్రదాయంగా పెంచాలని తల్లిదండ్రులకు చెప్తున్నారు. పిల్లలు బయట వరల్డ్ అంతా చూసి వాళ్ళు స్కూల్కి పోయి వచ్చి, కాలేజీకి పోయి వచ్చి ఈ సాంప్రదాయాలు పెడితే మేము ఎక్కడ బతుకుతాం. వీళ్ళు కుటుంబాలలో ఆర్ఎస్ఎస్ లేని తగాదాన్ని పెట్టింది. ఎందుకు? పిల్లలతో తల్లిదండ్రులకు వైద్యం వీళ్ళేమో కొంతమంది వీళ్ళ ఏంది కర్రదిప్పుడు మార్నింగ్ అవి ఏమంటారు దాన్ని శాఖలకు పోయేటోళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చాలామంది నాకు పూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ సెంటర్లో కూడా అట్లాంటి పిల్లలు వచ్చారు. వచ్చి జాయిన్ అయ్యి ఇక్కడ 1 month ఉన్న పిల్లలు ఉన్నారు. శాఖకు వెళ్ళే పిల్లలు వచ్చారా? శాఖలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు వచ్చారు. వాళ్ళు అసలు ఈ కొత్త ప్రపంచం అనే దాంతో మాకు వైరుధ్యం ఎట్లా అవుతుందో చాలామంది మధ్యప్రదేశ్ నుంచి, బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి ఆ పిల్లలు చెప్తే నేను ఆశ్చర్యపోయా. మా తర్వాత ఇంట్లో బాగా ట్రెడిషన్స్ను పెంచారు. మూఢనమ్మకాలు ఇప్పుడు చూడు ఎక్కువ కనపడతాయి. సో సమృద్ధి అయితే ఖచ్చితంగా 11 రోజులు ఉండాలి, దానికి ఒక సెలబ్రేషను, చచ్చిపోతే ఇది, పోతే ఇది, దినాలు వెళ్ళిన తెల్లారి గుళ్ళో పోయి పండాలి, ఆ గుళ్ళంతా వీళ్ళే ఉంటారు, అది లేకపోతే వాస్తు, చెట్లు కొట్టేసుడు, ఇదంతా వీళ్ళే పెంచారు. కానీ పిల్లలకు రీజన్ వాళ్ళకి ఎక్కుతుంది. వీళ్ళంతా జంతర్ మంతర్ దగ్గర కనపడ్డారు, బయటకు వచ్చారు. జంతర్ మంతర్ అభిజిత్ అంబేద్కర్ కూడా మాస్ను హ్యాండిల్ చేయలేని విధానం. తను ఉద్యమం ఎదుగుతున్న కొద్దీ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడు, ఇతరులకు పోయే అవకాశం లేదు. ఆర్ఎస్ఎస్లో ఎట్లా అయితే బ్రాహ్మణులు, బనియాలు నాయకత్వ స్థానాల్లో ఉంటారు, వీళ్ళు షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడు ఆయన. తర్వాత రిపబ్లికన్ పార్టీ పెట్టిన. కానీ అభిజిత్ అందరు వచ్చే నిర్మాణం పెట్టాడు, ఓపెన్. తను కుల సమస్యను ఎక్కడ ప్రస్తావనే లేదు అసలు, తర్వాత సడన్గా 2 నెలలు కూడా కాకముందే అమెరికా నుంచి 6వ తారీఖు జూన్ నాడు వచ్చేటప్పుడు అంబేద్కర్ బొమ్మ పట్టుకొని వచ్చాడు.
నేరుగా ఢిల్లీ పోలీస్ స్టేషన్ పోయి నాకు జంతర్ మంతర్ పర్మిషన్ ఇయ్య అన్నాడు. ఇయ్యక తప్పలే. ఎందుకంటే వేలాది మంది ఆయన రిసీవ్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు. వేల సంఖ్యలో. వేల సంఖ్యలో. వాళ్ళంతా దళితులు గారు. దేశమే వచ్చిందో లెక్కనకి ఆనడం, దళితులనే లేదు ఇక. అదే మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసులు కూడా వచ్చారు. అవును. అప్పటికే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా ఈజ్ ఎ దళిత్ బాయ్ అని చెప్తున్నాయి. కొద్దిగా దాన్ని పెద్ద చేయాలని చూశారు వర్గాలే. ఎందుకంటే ఆయన స్ట్రాటజీ రిమార్కబుల్ స్ట్రాటజీ. అంటే నాకు ఎట్లా కనపడదు అంటే ఆ పిల్లగాడు ఒక గాలి పీల్చుకోలేని వాతావరణంలో, అంటే జీసస్ క్రైస్ట్ పుట్టినప్పుడు రోమన్ చక్రవర్తుల పాలనలో ప్రజలకు గాలి పీల్చుకోలేని స్థితి ఉన్నప్పుడు 37 ఏట ఆయన బయటకు వచ్చాడు. వచ్చి ఆయన దేవుని పేరు చెప్పి విముక్తి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఫ్రీడమ్, దేవుని రాజ్యం నేనే తెస్తా ఈ భూమి మీద. కానీ అట్లా ఈ పిల్లగాడు వచ్చి ఇక్కడ స్వాతంత్ర్యం, ఇక్కడ గాలి పీల్చుకునే పరిస్థితి, యువకులను అందరినీ ఒక దగ్గరికి తెచ్చే పరిస్థితి, జంతర్ మంతర్ సిట్టింగ్ మొదలు కాగానే ఎంత పెద్ద గాలి పీల్చుకునే వాతావరణం. నాకైతే జీవితంలో ఇట్లాంటి మొబిలైజర్ ఒకడు పుడతాడు అని ఈ దేశంలో నేను ఊహించలే. సంఘాలు ఎదుగుతాయి, లీడర్లు సంఘాలలో ఎదుగుతారు, మనం ఎన్నో చూసినాం. అవును అవును. సంఘాలలో భాగంగా తెలివికల్లోలు ఎదుగుతారు, స్ట్రాటజిస్టులు ఎదుగుతారు. సో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి అయినప్పుడు ఒక బీసీగా ఇది ఒక స్ట్రాటజిస్ట్ ఎదిగిండు. మొట్టమొదటి నేనే రాసిన కదా ఆయన 2002లో ఆయన ప్రధానమంత్రి అయితే కదా మీరు అప్పుడు 2002లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది బీసీ అంటున్నాడు. సో బట్ దిస్ ఈజ్ ఎ ఫ్రీడమ్, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం. అంటే రాహుల్ గాంధీ పడేసిన ప్రభావానికంటే 100 రెట్లు ఎక్కువ పడేశాడు అభిజిత్. తర్వాత 100 రెట్లు యూనిఫై చేశాడు. ఎవరిని యూనిఫై చేశాడు? వెనక్కి పోయే తరాలను కాదు. ఇప్పుడు నా తరము కొద్ది రోజులలో పోయేది, నీ తరము మా తర్వాత పోయేది. కానీ ఇప్పుడు అభిజిత్ వచ్చే చుట్టూ వచ్చిన తరము ముందు పాలకులు అయ్యేటోళ్ళు, ముందు వివిధ రంగాలలో ఉండేటోళ్ళు, కళాకారులు, ఆర్టిస్టులు. ఈ ఉద్యమం ప్రభావం పోదు. ఇట్లాంటిది చైనాలో ఒక ప్రయత్నం జరిగింది, తీన్మెనాన్ స్కోర్ది 1981లో అనుకుంటా జరిగింది. కానీ దానివల్ల తీవ్రంగా అనిచేశారు. కానీ 1968లో ఫ్రాన్స్లో ప్యారిస్ నగరంలో జరిగింది. దాన్ని ప్యారిస్ స్టూడెంట్ మూవ్మెంట్ అంటారు. జనరల్ డిగాలే అని రైట్ వింగ్ నియంత పాలకుని మీద విద్యార్థుల తిరుగుబాటు. అది ప్యారిస్ స్టూడెంట్ మూవ్మెంట్, 68 ప్యారిస్ మూవ్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్. మొత్తం యూరోప్ విద్యా వ్యవస్థను కుదించి వేసింది, ఫ్రెంచ్ ప్రజలందరినీ రోడ్ల మీదకి తెచ్చింది. డిగాలే పారిపోయాడు ప్యారిస్ వదిలిపెట్టి. తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి ఎన్నికల్లో మళ్ళీ గెలిచాడు, కానీ మొత్తం విద్యా వ్యవస్థను మార్చాల్సి వచ్చింది. ఇది ఒక మూఢనమ్మకాల్లో చొప్పించబడ్డ దేశం. నాకు భయం వేసేది, ఈ దేశంలో రీజన్ అనేది బతుకుంటుందా? మన ఇళ్ళల్లో స్త్రీలు పురుషులు విపరీతంగా ఆర్ఎస్ఎస్కి ప్రభావితులవుతున్నారు. దళిత ఇళ్ళల్లో స్త్రీలు పురుషులు ప్రభావితం అవుతున్నారు. పండుగలు వస్తే బోనాలు బొట్లు అన్నీ వెనక్కి వెళ్ళి నాలుకెళ్ళి ఎలబెట్టుకొని తిరిగే పాటలు పాడుతున్నారు. మూఢనమ్మకాలను పెంచుతున్నారు. ఆర్ఎస్ఎస్ వెనుక నుండి సపోర్ట్ చెప్పకముందే బోనాలు ఉన్నాయి కదా సార్. బోనాలు పండుగలు ఉన్నాయి. గింత నెట్వర్క్ లేదు, ఇంత ఆర్గనైజ్డ్ లేదు. ఒక్క వినాయక చవితి ఉండేది. దీనికి తెలంగాణ ఉద్యమం కొంత జమ చేసింది మూఢనమ్మకాలను పెంచడం. దీంట్లో ఎడ్యుకేషన్ విలువ లేదు కదా. నువ్వు పుస్తకం చదివే పండుగ కాదు అది. నువ్వు ఒక పాట రేషనలిజంతో రాసేది కాదు. ఇప్పుడు ఆడపిల్లలు బ్రహ్మాండమైన వేషాలు వేసుకొని బోనాలు చేస్తున్నారే, లంబాడి తండాలలో దుర్గమ్మ పండుగలు, మూఢనమ్మకాలు పెరిగినాయి కదా. అందుకే మా అన్న చనిపోయిన తర్వాత సైన్స్ మ్యాన్ అనే విగ్రహం పెట్టాల్సి వచ్చింది. సో ఈ స్థితిలో అభిజిత్ దీప్తే, తర్వాత ఆ గౌరవ్ అనే పిల్లగాడు, అశుతోషు, ఆ అమ్మాయి సింగ్, ఆమె
తర్వాత వాళ్ళ మొత్తం టీము మాటల 40 రోజులు ఒక దగ్గర వేలాది మంది వస్తే వాళ్ళకి తిండి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి టాయిలెట్ ఎక్కడుంది, ఏమీ ప్రిపరేషన్ లేకుండా హైదరాబాద్ అమెరికా నుంచి నేరుగా వచ్చి అక్కడ పోయి కూర్చున్న పిల్లగాడు. దేశం అంతా సహకరించింది కదా సార్. సహకరించింది. అసలు వేలాది మంది ఫుడ్ ఆర్డర్ చేశారు. ఫుడ్ పంపకండి అని అప్పీల్ చేయాల్సి అప్పీల్ వచ్చింది. చేయాల్సి వచ్చింది. సార్ ఇక్కడ ఆందోళన చేస్తున్న వారి గురించి వీరి వెనుక పలానా వారు ఉన్నారు, వీరి వెనుక పలానా వారి హస్తం ఉంది, వీరికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి అంటున్నారు కదా. నిధులు వస్తే మరి భారత ప్రభుత్వం ఏం చేస్తున్నది అనే ప్రశ్న వెంటనే వస్తుంది. దీని వెనుక ఎవడు ఉంటే నిఘా వ్యవస్థ ఏమైందనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇంతమంది మేధావులుండి ఆ మేధావులు ఈ ప్రచారం చేస్తే కనుక ఇది బూమ్రాంగ్ అయితే అనే విషయం వాళ్ళకి తెలియదా? తెలియక ఇట్లా ఏం ఎట్లా అర్థం చేసుకోవాలి? అప్పటికే రామ్ టెంపుల్ దొంగతనంతో కేంద్ర ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ డిమోరలైజ్ అయి ఉన్నాయి. నువ్వు ఏది చెప్పినా ఇక కుదరది. రామ్ టెంపుల్లో దొంగతనం పాకిస్తాన్ వచ్చేసిండా? నువ్వు కట్టిన గుడి కదా, నువ్వు కట్టిన దేవుడు, ఆ దేవుడి పేరుతో నువ్వు పవర్లోకి వచ్చినావు. తిరుపతి గుడి శ్రీకృష్ణదేవరాయల కాలంలో కనిపెట్టబడి గొల్లల చేత కనిపెట్టబడి పెద్దదైంది. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ తిరుపతి గుడిలో అట్లాంటి దొంగతనం జరగలేదే. తర్వాత శ్రీకృష్ణ టెంపుల్ ఉంది కేరళలో, అట్లాంటి తిరుపతి గుడి అంత ఆదాయం దేనికి రాదు. తర్వాత వైష్ణవదేవి టెంపుల్ ఉంది, ఓల్డ్ టెంపుల్. నువ్వు మొన్న కట్టిన టెంపుల్ నువ్వు 21లోనే దాన్ని ఇనాగ్రేట్ చేసి 22లో చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినట్టు లెక్కలు లేకుండా దోసుకుంటున్నారు. అది డిమోరలైజ్ అయిపోయింది. డిమోరలైజ్ అయిపోయాక నువ్వు ఎన్ని విదేశాలు ఇది అని కథలు చెప్పినా నడవదిగా. నీ మొత్తము నినాదాలకు మిడిల్ క్లాసులో మీరు చెప్తే వినేదానుల మధ్య నమ్మకం లేకుండా పోయింది. అంతకుముందు పాకిస్తాన్ అంటే నమ్మేది, అంతకుముందు టెర్రరిస్ట్ వచ్చి కాల్స్తే నమ్మేది. ఇప్పుడు ఆ టెర్రరిజం కూడా లేదు. దాన్ని ట్రంప్ కంట్రోల్ చేసి పడేశాడు. ఎందుకంటే ముస్లిం వరల్డ్ అంతా యూనిఫై చేసేసి ఆ ముస్లిం వరల్డ్కే ఒప్పచెప్పాడు, టెర్రరిస్టులను ఎక్కడోళ్ళు అక్కడ అంచేయండి, మనం ఇక్కడి నుంచి ఆధునిక వైపు ప్రయాణిద్దామని. అది ఇజ్రాయెల్కును ముస్లిం వరల్డ్కు రాజీ ఏర్పాటు చేశాడు. దాన్నే అబ్రాహమిక్ అకార్డ్స్ అని వాళ్ళ పాత పునాదులు తీసి ఒక సంధి చేసుకున్నారు. అబ్రాహమిక్ అకార్డ్స్ అంటారు దాన్ని. అంటే అబ్రహాం ముస్లింలకు క్రిస్టియన్లకు ఇజ్రాయలైట్స్కి మధ్య కామన్ ఫాదర్ ఎవరైతే అనుకుంటారో ఆయన పేరుతో సంధి చేసుకున్నారు అందరు. దాని తర్వాత పాకిస్తాను, సౌదీ అరేబియా ఎక్సెప్ట్ ఇరాన్ అన్ని దేశాలు ఒక్కటైనాయి కదా. సో వాళ్ళకి అగ్రిమెంట్లు ఏంటి అంటే మీ దేశాలలో ఉన్న టెర్రరిజాన్ని మీరు అణచేయాలి, మీకు మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునే హక్కు మీకు ఇస్తాం, ఒక ఇరాన్కు తప్ప. కనుక భారతదేశం మీ మీద న్యూక్లియర్ యుద్ధం చేసినా మీకు న్యూక్లియర్ వెపన్స్ మేము ఇస్తాం. అది చైనా ఇస్తుంది. ఇప్పుడు ముస్లిం వరల్డ్లో పెద్ద న్యూక్లియర్ వెపన్స్ తయారవుతున్నాయి, సౌదీ అరేబియాలో, దుబాయ్లో కూడా. రేపు భారతదేశము హిందూ రాజ్యం పేరుతో యుద్ధం మొదలైతే మనకు ఇటు హిందూ రాజ్యానికి అటు ముస్లిం ప్రపంచానికి యుద్ధం జరుగుతుంది. దాంట్లో న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళు వాడతారు, మనము వాడవచ్చు. కానీ చైనా వాళ్ళ పక్కనే ఉంటుంది, అమెరికా వాళ్ళ పక్కనే ఉంటుంది, రష్యా ఎటుంటుందో తెలియదు. ఆ స్థితిలో ఉన్నాం మనం. కనుక ఇప్పుడు ఎవరు నమ్మరు. ఇది ప్రచారం చేయొచ్చు. ఇది వ్యవస్థను పీల్చేసావు. ఉన్న బడ్జెట్ డబ్బునంతా అంబానీ ఆదానికి ఇచ్చి రోడ్లు కడుతున్నావు. నువ్వు ఒక్క ఉదాహరణ చెప్తాను నీకు. హైదరాబాదు వరంగల్ హైవే ఎన్ని ఏళ్ళ కింద కట్టింది? 4 లేన్ల రోడ్డు అది. ఇప్పుడు నాకు తెలిసి అది ఓపెన్ అయ్యి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు ఓపెన్ అసలు జనగాం ఏరియాలో ఆలేడు దగ్గర ఓపెనింగే లేదు, కింది నుంచి పోయేది. మొత్తం అయ్యి కేసీఆర్ టైంలోనే అయింది మొత్తం. దాన్ని ఇప్పుడు మొత్తం దవ్వి మళ్ళా కడుతున్నారు. ఆ రోడ్డును మొత్తం దవ్వారు. ఎందుకు దవ్వి? ఇప్పుడు 6 లేన్లు. అరే 6 లేన్లకు పోవాల్సిన ట్రాఫిక్ ఏం లేదాడా? ఎందుకు తవ్వుతున్నారు? కాంట్రాక్టులకు డబ్బు కావాలి.
ఇవన్నిటికీ అదానీ అంబానీ కాంట్రాక్ట్లు. సో వాళ్ళకు మొత్తం కేంద్ర బడ్జెట్ అంతా అటైపోతుంది. విద్యారంగానికి లేదు. నీ ప్రజలకు నిరుద్యోగానికి, నువ్వు నిరుద్యోగాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి. పని జరుగుతుందా పని జరగదా వేరే విషయం, కానీ ప్రజల దగ్గరికి డబ్బు పోవాలి. నువ్వు రూపాయి విలువ లేదు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్రజల దగ్గరికి డబ్బు పోతలేదు. అది నీకు సపోర్ట్ చేసే ప్రజలే, నీ అగ్రకులాల ప్రజలే. వాళ్ళ పిల్లలకు నువ్వు తయారు చేసే కారు కావాలి, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అప్పుడు ఏం చేస్తావు? అంబానీ అదానీల పిల్లలు విదేశాల్లో ఉన్నారు. ఈ ప్రధాన్ పిల్లలు, మా డాటర్ అమెరికాలో ఉందని పెద్ద గొడవ మొదలైంది. నిర్మలా సీతారామన్, అందరు మినిస్టర్ల డాక్టర్లు ఎందుకు చదివిస్తున్నారు అమెరికాలో? మీరు కూడా మీ విద్యారంగం ఏమైపోయింది? మీది స్వచ్ఛమైన భారతీయ సాంస్కృతిక విద్యారంగాన్ని తయారు చేస్తున్నారు కదా, ఇక్కడ ఎందుకు మీ పిల్లలు? క్వశ్చన్ వస్తుంది, మరి మీ పిల్లలకి ఇది నేర్చుకోవాలి. సంస్కృతం గొప్ప భాష అంటున్నారు, ఇంగ్లీష్ వద్దంటున్నారు, హిందీ మొత్తం దేశ భాష. మీ పిల్లల్ని హిందీలో పెట్టి యూనివర్సిటీలో పెట్టవచ్చు కదా, ఎవడొద్దన్నాడు? మీరు వాళ్ళు తీసుకుపోయి అమెరికాలో హార్వర్డ్లో, కేంబ్రిడ్జ్లో లేదా ఇతర యూనివర్సిటీలలో, ఆక్స్ఫర్డ్లో ఎందుకు పెడుతున్నారు? ప్రజలు అందులో మీరు రైట్ వింగ్ పార్టీ, మీరు హిందూ పార్టీ, మీరు ఏదో లిబరల్స్ కాదు కాంగ్రెస్ లాగా. మీ మోహన్ భగవత్ లేదా మీ రామ్ మాధవ్ దాన్ని సపోర్ట్ చేస్తున్న ఎకానమీ కాదు, అంతా దోపిడీ, విదేశీ కంట్రోలు, క్రిస్టియన్ ప్రపంచం, క్రిస్టియన్లంతా కన్వర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బు రానియొద్దు. ఇవన్నీ చెప్పుకుంటూ ఎగ్జాక్ట్గా అపోజిట్ చేస్తున్నావే. అంబానీ అదానీ ప్రతి సినిమా యాక్టర్ అమెరికాలో ఇల్లు ఎందుకు కొంటున్నారు, లండన్లో ఇల్లు ఎందుకు కొంటున్నారు? ఒక్క ఇల్లు కొనడానికి $1 కోటి కావాలనుకో, $1 కోటి కావాలంటే నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు అక్కడ మార్చాలి? 100 కోట్ల రూపాయలు. అట్లా పోతున్నాయి రూపాయలన్నీ. మన వెళ్తే అక్కడ వెళ్ళిపోతున్నట్టే కదా, మొత్తం పోతున్నది. $1 కోటితో వాళ్ళు అక్కడ ఇల్లు కొంటే అక్కడ సంపాదించిన డబ్బు కాదు కదా, ఇక్కడి నుంచి పోతుంది. అంబానీ అదానీ వీళ్ళు సినిమా యాక్టర్లు వీళ్ళందరూ పోయి విదేశాలలో ఇల్లు కొంటున్నారు. ఎక్కడి నుంచి మారక ద్రవ్యము? అక్కడి నుంచి డాలర్లు ఇటు వస్తలేవు, రూపాయలు అటు పోతున్నాయి. అందుకని డాలర్ లేవు ఇండియాలో. ఆయిల్ కొనడానికి లేవు, రూపాయి రేటు పెరిగిపోతుంది, డాలర్ రేటు. ఇది కొద్ది రోజులకు మొత్తం కొలాప్స్ అవుతుంది, ప్రజలకు తిండి ఉండదు. గ్రామీణ వ్యవస్థకి ఇది అర్థమవుతలేదు, కానీ మిడిల్ క్లాస్కి అర్థమైంది కదా, వాళ్ళు నీ వాళ్ళే. కానీ ఇక్కడ బీజేపీకి ఇక్కడ నుంచి బహుశా ఎట్లా ఉండవచ్చు? వారు దీన్ని ప్రాపర్గా డీల్ చేసుకోగలరా, లేకపోతే కనుక ప్రజలకు అర్థం చేయించి మెప్పించగలరని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నది ఏంటి అంటే, ఎన్నికల రంగాన్ని మనం మేనేజ్ చేయగలము. అల్టిమేట్గా ఎన్నికల ద్వారానే ఇక్కడ ప్రభుత్వం మారాలి. అంటే నియంతృత్వం డిక్లేర్ చేయడానికి ఇక్కడి ఆర్మీ కూడా ఒప్పుకోకపోవచ్చు. సపోజ్ రేపు బీజేపీనే నియంతృత్వం డిక్లేర్ చేస్తుంది అనుకో, ఈ రాజ్యాంగాన్ని మీకు లెక్క, ఇక్కడి ఆర్మీ కూడా మిడిల్ క్లాస్తో కూడుకున్న ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు కనుక, చిన్న దేశం కాదు, వివిధ రాష్ట్రాలలో భిన్న ప్రభుత్వాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున తిరగబడతాయి అట్లాంటి పరిస్థితి వస్తాయి. ఈ అన్నిటి రీత్యా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇప్పుడు ఓటు మేనేజ్మెంట్ చేస్తున్నారనేది ప్రపంచం అంతా అర్థమైంది. ఈవీఎంలు కావచ్చు, ఎస్ఐఆర్ కావచ్చు, ఇవి. ఇప్పుడు ఉదాహరణకి నేను మొన్న ఎస్ఐఆర్ ఫామ్ నింపా. వాళ్ళు ఏమడుగుతున్నారు? 2002లో నువ్వు ఎక్కడ ఓటు వేసినావో ఆ ఓటు నంబరు, ఆ ఓటు బూత్ నంబరు, ఆ నియోజకవర్గం నంబర్ అడుగు. నువ్వు వేయకపోతే నీ ఫాదరో మదరో ఎక్కడ వేసింది. ఎందుకు అది అవసరం? 2002 ఎక్కడ? ఇవాళ నేను సిటిజన్ని. లాస్ట్ ఇయర్ ఎక్కడ వేసినావు అంటే అది వేరే విషయం. నువ్వు ఏ పోలింగ్ బూత్లో ఉన్నావు వేరే విషయం. 2002 ఎందుకు అడుగుతున్నావు? ఎక్కడ దొరుకుతుంది అందరికీ? అదే అక్యురేట్గా లేకపోతే మేము క్యాన్సిల్ చేస్తామని చేస్తున్నారు. అట్లాంటి ఫాములు పెట్టి నువ్వు
తండ్రి అడగవు, తల్లి అడగవు, గార్డియన్ అంటావు. భర్త అడగవు ఆడవాళ్ళు. అసలు భర్తకు గార్డెను, స్త్రీకి ఆ గార్డెన్ భర్తనా తండ్రియా? తండ్రి లేదా గార్డెన్ అన్నావు. ఏం రాస్తే తప్పైందో తెలియదు 2002లో. సో దీంతో మొత్తం వాళ్ళకి నచ్చని వాళ్ళందరినీ తీసేస్తున్నారు. అక్కడ కూర్చొని తప్పులు జరిగినాయని వీళ్ళు పోయి కూర్చుంటారు, ఎజెండా సెట్ చేస్తారు. వీళ్ళు కలెక్ట్ చేసినాక ఆ ఫామ్స్ వాళ్ళు ఎంట్రీ లెవెల్ ఆపేస్తారు. ఇది ఇంత పెద్ద స్ట్రాటజీ దేశానికి ఇట్లా చేసిన తర్వాత ఎన్నికల వ్యవస్థ ఎట్లా బతుకుతుంది? నువ్వేమనంటే ముస్లింలను బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, అది కాదు సమస్య. ముస్లిం పాపులేషన్ ఎంత, ఓటు సంఖ్య ఎంత, మిగతాది ఎంత. సో ఇది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎన్నికల రంగం ద్వారా మేము ఎట్లాగో మళ్ళీ అధికారంలోకి వస్తాం, మాకు ప్రజల సపోర్ట్ ఉన్నదా లేదా అనవసరం, అటు ఆర్మీ సపోర్ట్ పెట్టుకుంటాం, కోర్టులను కూడా మేము దగ్గరగా పెట్టుకోగలుగుతాము, మన సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు అక్కడ ఉన్నారు, లాయర్లలో ఉన్నారు. ఏ చిన్నదానికి ఒక లాయర్ పోయి కేసు వేస్తాడు. ఇప్పుడు ఇంటర్వ్యూలో కంచాయిలో ఇట్లా మాట్లాడాడు అని ఒక కేసు వేస్తాడు, అది అడ్మిట్ అవుతుంది, ఇక నేను తిరిగి సావాలి. ఇది భయం కదా, ఇది ఒక రకమైన వేధింపు. ఇదే కదా. సో కేసులు వేసేవాళ్ళు లాయర్లే, కోర్టుకు పోయేది వాళ్ళే, అది మళ్ళీ అడ్మిట్ చేయించేది వాళ్ళే. ఇట్లా అయినాక దేశంలో భయం పెరిగింది. అంటే రాహుల్ గాంధీ మీదనే 120 కేసులు ఉన్నాక ఇక భయం కాకపోతే ఏమవుతుంది? ప్రతి చిన్నదానికి కేసు వేస్తున్నారు కదా. ఈ భయం నుంచి ఎట్లా అనేదే సమస్య. అంటే అది రాబోయే రోజుల్లో ఇట్లా ఎక్కువ చేస్తారని మీరు అనుకుంటున్నారా బీజేపీలు? చూడాలి. అంటే ఇప్పుడు యువతలో వచ్చిన కొత్త మార్పు ద్వారా ఇంకా తిరుగుబాట్లు ఎక్కువైతే, నేను హిందూ అనంతర భారతదేశం పుస్తకంలో అంతర్యుద్ధ లక్షణాలు కుల వ్యవస్థ నుంచి కనపడుతున్నాయి. కింది కులాలకు చైతన్యం విద్య వచ్చినప్పుడు పై కులాలు వాళ్ళని అణచివేయాలని చూస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళా రిజర్వేషన్ వ్యతిరేక సంఘాన్ని ఒకదాన్ని పెడుతున్నారు. అవును, దాని మీద చర్చ జరుగుతుంది బాగా పెద్ద ఎత్తున. అది వాళ్ళే పెట్టి దానికి కూడా యాక్సెప్టెన్స్ పెట్టి ఒక ఎడ్యుకేషన్ తయారు చేయించారు. అంటే దీని వెనుక వీళ్ళే ఉన్నారని మీరు? వాళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉంటారు. రిజర్వేషన్ వ్యతిరేకంగా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ, కేజ్రీవాల్ అట్లా వచ్చినోడే కదా. మోహన్ బాబు కేజ్రీవాల్ కూడా యాంటీ రిజర్వేషనేనా? యాంటీ రిజర్వేషన్ నడిపినోడే కదా. ఆర్ఎస్ఎస్, బీజేపీ నుంచి, ఏబీవీపీ నుంచి వచ్చిన మనిషి అతను. బనియా కుటుంబం నుంచి వచ్చినోడే కదా. సో వాళ్ళందరికీ ఒకటే కామన్ అండర్స్టాండింగ్ ఉంది. మరి మోహన్ భగవత్ మరి ఏమన్నారంటే రిజర్వేషన్ మేము వ్యతిరేకం కాదు, ఈ వివక్ష ఉన్నంత కాలం ఉంటుంది అని అంటున్నారు. అన్నాడు. ఆర్గనైజేషన్లు పెట్టిస్తారు అంటారు. ఓకే, అంటే వాళ్ళకు మల్టిపుల్ కేంద్రాలు ఉంటాయి. అందుకే వాళ్ళే చెప్తున్నారు ఎన్నో విభాగాలు ఉన్నాయని. కొన్ని అనుకూలంగా మాట్లాడే విభాగాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక ఉద్యమాలు స్టార్ట్ చేసేటివి ఉంటాయి. వాళ్ళే ఉంటారు, వాళ్ళే లీడ్ చేస్తారు. లేదు అభిజిత్ దీప్కే లాగా ఒక దళిత బాయ్ లీడ్ చేస్తాడు దాన్ని, అసంభవం. చేయమను చూద్దాం. ఒక బీసీ లీడ్ చేయమను. బీసీ అంటే వైశ్య బీసీ కాదు, మామూలు బీసీని చేయమను, శూద్రుని చేయమను. ఇది దీనివల్ల అంటే వాళ్ళు ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇట్లా మనం 100 ఏళ్ళకు పైగా 100 ఏళ్ళు పరిపాలించవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ముస్లిం రాజులు రాకముందు ఎట్లాగైతే పరిపాలించాము అట్లే పరిపాలించగలం, దీన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటిద్దాం. అంటే ముస్లిం రాజులు రాకముందు అని అంటే కనుక ఆనాడు చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది, బీసీలకు ఎస్సీలకు చదువుకునే అవకాశం లేదు, వాడు బెట్టి చేసుకుంటే అట్లా బతికించాలని. అట్లా మళ్ళీ ఆధునిక యుగంలో కూడా వ్యవస్థను తీసుకెళ్ళి కంట్రోల్లో పెట్టుకోవాలని. అయితే వీళ్ళకి అర్థం కాదు ఏంటి అంటే ఆ వ్యవస్థ మీద తిరగబడడానికి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలలో మేధావి వర్గం ఉంది. బీసీలలో తక్కువ ఉంది, ఎస్సీ ఎస్టీలలో ఎక్కువ ఉంది. అంటే అభిజిత్ లాగా ఎత్తుగడతో వ్యవస్థను నడపగలిగే బీసీ యువకుని మనం ఇప్పుడే చూడలేం. ఎందుకంటే అతని కాస్ట్ రూట్స్ వేరుంటాయి. అతనికి అంబేద్కరిజం మీద అంత గ్రిప్ ఉండదు, ఒక సిద్ధాంత పట్టు ఉండదు. ఇప్పుడు వస్తున్నారు. నాలాంటి రాస్తే కూడా మనోళ్ళే అయిలే ఇదంతా ఆయన క్రిస్టియన్ అని చెప్తారు. వీళ్ళు పోయి వాళ్ళ చెవులు చెప్తారు, అరే ఇగో కుర్మోళ్ళారా ఆయన క్రిస్టియనే,
ఒళ్ళోళ్ళరా ఆయన క్రిస్టియన్ అని చెప్తారు. అరే వీళ్ళు నిజంగానే కావచ్చు, లేకపోతే ఇదంతా ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది మనకి ఇంగ్లీష్ రావద్దు కదా అని వీళ్ళ ఆలోచన. ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది అంటే అది ఏదో జీసస్ రాత్రి ఆయన కలలో కూర్చొని ఇంగ్లీష్ అంతా తయారు చేసి ఉండొచ్చు. మరి ఎట్లా మనము ఆయన కృష్ణుడు వ్యతిరేకుడు అని వాళ్ళకే చెప్తారు. కృష్ణుడేమో వాళ్ళే తిడుతుంటారు. వాళ్ళు గోపికల చుట్టుపడ్డాడు అంటారు, ఇంకోటి కథ రాస్తారు, ఆయనను బదనాలు. ఇదంతా చరిత్ర పొడవు చేసిన వాళ్ళే కదా. కృష్ణుడు ఒక్కడే గోపికల వ్యవహారం ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు? కథ రాసిండ్రు, ఆయనను సగం బదనాలు చేసిండ్రు, సగం దేవుడు అన్నారు, హరే కృష్ణ అంటారు, ఇంకోటి అంటారు. ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటి అంటే నేను అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, నువ్వు హిందూ రాష్ట్రంగా ఈ దేశాన్ని మలుస్తే, నియంత రాజ్యాంగ దీన్ని మలుస్తే 15% ఉన్న ముస్లింలతో ముస్లిం ప్రపంచం ఐక్యమవుతుంది. కశ్మీరు కేంద్రంగా 3వ ప్రపంచ యుద్ధం ఈ భూమి మీదనే మొదలవుతుంది. ముస్లిం దేశాలు 56 దేశాలు ఐక్యమైనాక చుట్టూ వాళ్ళే ఉన్నారు కనుక, చైనా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది కనుక ఈ దేశంలో ఉన్న మొత్తం వనరులు నాశనం అవుతాయి. హిరోషిమా కాదు, ఎన్నో సిటీలు హిరోషిమా అవుతాయి. ఇక్కడ నువ్వు కొన్నిటిని ధ్వంసం చేయొచ్చు అవతల, కానీ అవి విభిన్న దేశాల్లో ఉన్నారు వాళ్ళు. ముస్లింలలో తెలివి తక్కువతనం ఉన్నదని ఎందుకు అంచనా వేస్తున్నావు? నీ 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 పాలసీని వాళ్ళు అర్థం వాళ్ళు స్టడీ చేస్తున్నారు కదా. ఇలా వాళ్ళు ఎందుకు ముస్లింలంతా సైలెంట్గా ఉంటున్నారు? ఇప్పుడు క్రిస్టియన్లు నువ్వు వాళ్ళ FCRIలు తీసేయడానికి చట్టం పెడుతున్నావు, వాళ్ళు ప్రపంచం అంతా మొత్తుకుంటున్నారు. అమెరికా పార్లమెంట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళకు వచ్చే వాళ్ళ చర్చలన్నింటినీ మేము ప్రాపర్టీస్ తీసుకుంటామని చట్టం చేస్తానంటున్నావు. ఇక్కడనే ఆగుద్దా? ఆ చర్చిలు కట్టడానికి వాళ్ళు డబ్బు ఇచ్చారు కదా, వాళ్ళు ప్రైవేటు వ్యవస్థలు ఇచ్చినాయి, అక్కడ కోర్టులలో కేసులు అవుతాయి, మనోళ్ళందరూ అక్కడ బతుకుతున్నారు. ఇక్కడ ముస్లింల మీద క్రిస్టియన్ల మీద మేము దాడులు చేస్తామంటే అక్కడ వాళ్ళ పరిస్థితి. ఇది ఆలోచించకుండా 75 ఏళ్ళు కాంగ్రెస్ పునాదులతో అటు కమ్యూనిస్టులకు ఇటు RSSకు అవకాశం లేకుండా, ముస్లింలను మన శత్రువులుగా తయారు చేసుకోకుండా, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగము, గాంధీ, నెహ్రూ, పటేళ్ళు వేసిన పునాదితో దీన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాం. ఇప్పుడు ఆ జాగ్రత్తను పక్కకు పెట్టేశారు. అభిజిత్ ప్రారంభించిన దాన్ని నేను విప్లవం అనట్లే, కానీ ఒక వినూత్న పోరాటం. ఆ పోరాటం నుండి అయినా గుణపాఠం తీసుకొని సెక్యులర్ విద్యా వ్యవస్థని, నువ్వు సనాతన ధర్మ విద్యా వ్యవస్థ కుదరదు, నీ పిల్లలే పాటించాలి. అంత టీషర్ట్లు వచ్చారు, అవును, ఆడపిల్లలు అంతా టీషర్ట్లు జీన్ ప్యాంట్లు వేసుకొని వచ్చారు మీ సపోర్ట్ చేసే కుటుంబాల నుంచి. వాళ్ళు దళిత పిల్లలు కాదే. కానీ సార్ ఇక్కడ ఇవాళ పత్రికలో వచ్చింది, కంగనా రనౌత్ ఎట్లా కన్నారో ఎట్లా పెంచారో పిల్లలనని ఆమె తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక మాట మాట్లాడారు. ఇంకొక అతను బహుశా RSS నాయకులు ఎవరో కాల్చిపడేసేవాన్ని అని కూడా ఉన్నట్లు వచ్చింది పత్రికలో. తీవ్రమైన RSS ఖండించింది అతని వ్యాఖ్యలు. అట్లాంటి వాటినే నేను పెద్దగా కంగనా రనౌత్ పెద్ద ఇంటలెక్చువల్ కాదు, ఆమె వ్యవహారాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు కొంతమంది తోసినవి మాట్లాడుంటారు. అసలు కంగనా రనౌత్ను బీజేపీలకు తీసుకొని నువ్వు భారతీయ స్త్రీ సంస్కృతిని కాపాడుతానని ఎట్లా అంటావు? ఆమె జీవితం ఏంది? ఆమె ఇంట్లోకి వెళ్ళి తప్పించుకొని పోయి ఎక్కడ పనిచేసింది? ఎన్ని రకాల వేదనలు ఎదుర్కొన్న తనే చెప్పింది కదా. ఇప్పుడు ఆమె ఎట్లా ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పింది ఆమె. మరి ఆ సంస్కృతి మిగతా పిల్లలకు వస్తే నువ్వు తప్పంటే, వీళ్ళు రోడ్ల మీద వచ్చి ప్రొటెస్ట్ చేస్తే తప్పంటే ఎట్లా? అది ఇప్పుడు మోహన్ భగవత్ని చెప్పమందాం. కంగనా రనౌత్ మొత్తం జీవిత చరిత్రను మీరు ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్గా చెప్పి దానికి మోడల్గా మీ సంస్థ నిర్మాణం స్త్రీలకు చెప్తారా ఆమె జీవితాన్ని? నేను ఆమె హక్కును సపోర్ట్ చేస్తాను.
ఆమె సినిమాలకు పోయింది ఆమె ఇష్టం, ఆమె ఫ్రెండ్షిప్లు చేసింది ఆమె ఇష్టం, ఆమె బాయ్ ఫ్రెండ్స్తో ఉన్నారని చెప్తుంది ఆమె ఇష్టం. కానీ మీ సంస్థ మీరు దాన్ని ఒప్పుకోరే. మంచిగా పెళ్లి చేసుకొని భార్యాభర్తలే జీవించాలి, లేకపోతే భర్త చచ్చిపోతే చితి మీద కాల్ చేసిన హిస్టరీ కదా పరంపర అనేది. మీరు మరి కంగనా రనౌత్ అలా ఫిట్ అవుతుందా? ఆమె క్షత్రియురాలు, ఆ హిందూ సంస్కృతులు ఫిట్ అయ్యి కనుక దాని గురించి ఆమె పాపం ఆమె ఏదో ఆమెకు ఇప్పుడు ఎంపీ అయింది, అట్లా మాట్లాడకపోతే ఆమెకు వచ్చే ఇబ్బంది ఆమెకు ఉంటుంది అని మాట్లాడుకుంటుంది. దాన్ని సీరియస్గా వచ్చే ఆ, ఎన్నికల నాటికి వాస్తవానికి రాహుల్ గాంధీ ఆయన మాట వినేవారి సంఖ్య పెరిగింది. ఆయన నిన్న పార్లమెంట్లో మాట్లాడిన మాటలు కూడా మునుపట్లాగా లేదు, చాలా నిర్మాణాత్మకంగా కనబడుతున్నాయి. ఒక అభిప్రాయం వస్తున్నది, బహుశా రాహుల్ గాంధీ ఒక బలమైన నేతగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? రాహుల్ గాంధీ ఒక ప్రిన్సిపల్డ్ లీడర్ అనే నేను సపోర్ట్ చేసిన. కులగణన చేయించాలని ఆయనతోటి పట్టుబట్టింది. ఆయనలో ఒక నిలకడగలిగిన చరిత్ర అవగాహన కలిగిన, వెంటనే పదవి చుట్టూ తిరిగే లక్షణం లేదు. తర్వాత ఆయన మొన్న పిల్లలతో అమ్మాయిలతో కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా ఒక అమ్మాయి అంది, మీరు ఫ్యూచర్లో ప్రధానమంత్రి కావాలని నేను అనుకుంటాను. ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఈ ప్రధానమంత్రి చుట్టూ ఇంత ఇదెందుకు, ప్రధానమంత్రి కావాలేను, ప్రధానమంత్రి దేశాన్ని బాగు చేసేది అదొకటే కాదు కదా అన్నాడు. చాలా గొప్ప మాట. ఆయన ప్రధానమంత్రి కాగలుగుంటే 2009లోనే అయ్యేవాడు కదా. నేను వద్దని అనుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితిని బయట నుంచి మార్చాలి, ఉద్యమం ద్వారా మార్చాలి, నూతన చైతన్యం ద్వారా మార్చాలి. కనుక ఆయన క్రమంగా ఎదుగుతున్న లీడర్. లీడర్ మ్యాచ్యూరిటీ, నాకు చాలా మ్యాచ్యూరిటీతో ఒకేసారి బయటకు వచ్చిన వ్యక్తి ఒక అభిజిత్ దీప్కైనా కనపడ్డాడు. మిగతా వాళ్ళంతా ఎదుగుతారు. మేమందరం కూడా ఎదిగిన వాళ్ళమే కదా. ఇవాళ నేను ఇది మాట్లాడుతున్నా అంటే గొర్రెలు కాసుకొని వచ్చిన వాడిని. అభిజిత్ దీప్కేలాగా ఒక మధ్యతరగతిలో వచ్చి లేదా పూనాలో చదువుకొని జర్నలిజం చదువుకొని ఇంటర్నెట్ను ఆర్గనైజ్ చేసిన వాడిని కాదు నేను. క్రమంగా నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళం. తప్పు చేసినా మంచి చేసినా. రాహుల్ గాంధీ కూడా ఆ కుటుంబంలో పుట్టి ఈ రాజకీయ డైరెక్షన్ తీసుకోవడం అనేది మాటలు కాదు, అది 360 డిగ్రీల టర్నింగ్ అది. అందుకే నీకు ప్రియాంక గాంధీకేమో కుటుంబ లక్షణం కనపడుతుంది, రాహుల్ గాంధీ కుటుంబ లక్షణం కనపడదు. రాహుల్ గాంధీకి ఆ కుటుంబ హిస్టరీ మీద కూడా తిరుగుబాటు లక్షణం కనపడుతుంది. ఆయనే అన్నాడు కదా, మనం తప్పు చేసినాం, తప్పు క్షమాపణ ఊరిన ఆయన దేశాన్ని. అదే అది ప్రియాంక గాంధీ అన్నదన్నమాట. ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీ లాగా ప్రైమ్ మినిస్టర్ కాగలిగే డైరెక్షన్లో పోద్ది. రాహుల్ గాంధీ ఆ డైరెక్షన్ కాదు. ఒకసారి చర్చలలో కూడా నేను స్పష్టంగా చెప్పాను, యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ను మార్చాలి అంటే పవర్లో లేకుండా గాంధీలాగా పోరాడితేనే మారుతుంది, అంబేద్కర్ లాగా పోరాడితేనే మారుతుంది. పవర్ నుంచి దాన్ని మీరు మార్చలేరు అని నేను ఆయనకే చెప్పాను. ఎందుకంటే పవర్లో నువ్వు తప్పు చేస్తావు, వాళ్ళు నేను అక్కడ పట్టుకుంటారు. కానీ నువ్వు బయట ఉద్యమాల్లో పోరాటం చేసినావు అనుకో, అసలు ఢిల్లీలో ఉండకు, నువ్వు బయటికి పోయి ఒక ఆశ్రమం కట్టుకోమని చెప్పిన ఆయనకి, గాంధీలాగా. అంటే ఇప్పుడున్న హిస్టారికల్ సిచ్యువేషన్లో అది సాధ్యం కాదన్నాడు ఆయన. బయట పోయి ఒక ఆశ్రమం కట్టుకొని గాంధీలాగా నడపడం. కనుక ఆయన ఐ థింక్ ఒక భిన్నమైన, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు వెంటనే ప్రొటెస్ట్ పెట్టి పోలీసులు కొడుతూ ఉంటే, పట్టుకొని లాగుతూ ఉంటే, ముక్కుకు గాయమై రక్తం కారుతూ ఉంటే, కింద బండి మీడియా అంతా పోయి అక్కడ నోటి దగ్గర మైకులు పెట్టగానే ఇగో భారతదేశ ప్రజాస్వామ్యం గతి గిట్లున్నది, ప్రతిపక్ష నాయకుడిని గిట్ల చేస్తున్నారని చెప్పాడు. అంత మట్టి గుడ్డలకు. ఎవరైనా ఎన్నడన్నా నరేంద్ర మోడీని అట్లా చూసినావా నువ్వు? మోహన్ భగవత్ని చూసినావా? వెంకయ్య నాయుడిని చూసినావా నువ్వు అట్లా? లేదు కిషన్ రెడ్డిని చూసినావా అట్లా? వాళ్ళు బోరు అట్లా.
వాళ్ళు మట్టికి దాకనియ్యరు. అందుకే ఆయన బురదలో పోయి నాట్లేస్తున్నాడు, పిల్లలతో కలుస్తున్నాడు, బీదోళ్ళతో కలుస్తున్నాడు. ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీడర్. ఆయనను పిచ్చోడని వీళ్ళు అంటారు, ఆయనను బుద్ధు అంటారు, ఆయనను పప్పు అంటారు. అది అది ఒక కల్చర్, అది దాన్ని మనం ఏం చేయాలి. బట్ ఈ విల్ గో డౌన్ ఇన్ హిస్టరీ. ఈ దీప్కే ప్రభావం భారత రాజకీయాలపైన రాబోయే రోజులు ఎట్లా ఉండొచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? సి ఇప్పుడు ఇది వాళ్ళు ఆ పిల్లగాడు నిన్న 2-3 ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు, నేను కూడా ఒక వ్యాసంలో రాస్తున్నాను, వాటిని వెంటనే రిజిస్టర్ చేసుకోవాలి. కాక్రోచ్ జనతా పార్టీని ఒక సొసైటీగా రిజిస్టర్ చేయాలి, ఒక పార్టీగా రిజిస్టర్ చేయాలి. కానీ చాలా కాలం దాన్ని సొసైటీగా నడపాలి, పార్టీ రిజిస్టర్ అట్లా పెట్టుకొని. ఎందుకంటే వేరే వాళ్ళు చేసేస్తారు, వీళ్ళని బ్లాక్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళకు ఆ గుర్తింపు ఉంది కనుక వీళ్ళు యువకులుగా యూనివర్సిటీలను, కాలేజీలను ఒక 7-8 ఏళ్ళు రివైవ్ చేయాలి. వాటి విద్యా వ్యవస్థను రివైవ్ చేయాలి. సిలబస్ రీస్ట్రక్చర్ కావాలి, టీచింగ్ రీస్ట్రక్చర్ కావాలి, మోడల్స్ రీస్ట్రక్చర్ కావాలి. ఆ ఉద్యమాన్ని వీళ్ళు నడపగలిగే శక్తి నాకు కనపడుతుంది. ఆ క్రమంలో వాళ్ళు ఎటు ఎదుగుతారనేది మనం చెప్పలేము. ఇప్పుడు అంచనాకు రాలేదు, కష్టం అది. మీరు కలుస్తారు అభిజిత్ దీప్కే ఆలోచన? నేను మధ్యలో పోదాం అనుకున్నా, సరే అక్కడ రకరకాల శక్తులు ఉన్నాయి, సో చూద్దాము. అది ఇక్కడి నుంచి పోయి నేను ఈ ఏజ్లో ఇబ్బందులు పడి, సో నాకు షుగర్, బీపీ ఉన్నాయి, సడన్గా ఎక్కడన్నా ఏమన్నా అయితే అదని నాకు కొంత రాత పని నడుస్తుంది. ఇంకా బుక్ రాస్తున్నారా? ఇప్పుడు ఒక బుక్ వచ్చింది, అంటే హరప్ప గాడ్ సిటీ ఆఫ్ సివిలైజేషన్ అని. హరప్ప వాళ్ళ తండ్రి జాంబవుడు, జాంబవుని తండ్రి మహిష, వీళ్ళు అక్కడ జంతువులను ఎట్లా మచ్చిక చేసుకున్నారు, గొర్రెను ఎట్లా ఇంటి జంతువుగా చేశారు, మేకను ఎట్లా, బర్రెను ఎట్లా ఆఖరికి ఇంటి జంతువుగా చేశారు, జంతు వ్యవస్థ ద్వారా గ్రామాలు ఎట్లా నిర్మించారు, ఆ తర్వాత నగరం ఎట్లా కట్టారు, ఆ నగరానికి హరప్ప రాజు ఎట్లా అయ్యాడు, దాని మీద ఆర్యులు ఎట్లా దాడి చేశారు, దాని మీద నవల రాసిన. అది 7వ తారీఖు ఢిల్లీలో బయటకు వస్తుంది.